శిష్యుడు స్వామీజీని అడుగుతున్నాడు, స్వామీజీ జనం అంతా మిమ్మల్ని ఉత్తుత్తు స్వామి అంటున్నారు, మీరు నిజంగానే ఉత్తుత్తా అన్నాడు. అప్పుడు స్వామీజీ, ఈ ప్రపంచమంతా ఉత్తుత్తే, ప్రతి మనిషి తోలితిత్తే, అందులో నాదెంత ఉత్తుత్తు, బతకాలి కదరా అన్నాడు. అది సరిగాను స్వామి, నాకు జాంకాయ లాంటి పిల్లని ప్రసాదించండి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను ఇక్కడ ఎందుకు అన్నాడు. జాంకాయ అయితే జలుబు చేద్దరా అప్పలకుండా, నీకు తేనుపట్టు లాంటి పెళ్ళాన్ని ప్రసాదిస్తున్నాను, సేకరించు అన్నాడు స్వామీజీ. నాకు తేనెపట్టు లాంటి పెళ్ళం వద్దు స్వామి, ఈగలతో నేను గుట్టించుకోలేను అన్నాడు అప్పలకొండ. అదా నీ బాధ? చూడైనా, ఆడదాన్ని ఊదుకుంటాలో, సీదుకుంటాలో, తుమ్ముకుంటాలో, ఉమ్ముకుంటాలో ఈగల్లాంటివి. ఆ ఈగలకి ప్రేమ లాంటి పొగెట్టుకున్నావు అనుకో, అనురాగం అనే తేనెపట్టు దొరుకుద్ది. ఆ తేనెపట్టు అంతా నీదే, ఎప్పుడు పడితే అప్పుడు నాక్కోవచ్చు. చూసారా జీవిత సత్యాన్ని ఏ విధంగా బోధించాడో స్వామీజీ? ఆడదాన్ని అనురాగాన్ని తేనెపట్టుతో పోల్చాడు.